అలాయ్యా. నేరడిపోతావేంటి? సారీ. ఎక్కడున్నావు? పాలి, ఆంధ్రప్రదేశ్. రాజస్థాన్ నుంచి ఇక్కడ దాకా ఇంకేం హాస్పిటల్ దొరకలేదే. ఎదబ డ్రైవింగ్ నువ్వు ఓటులేమో బ్రేక్ లేదు. ఫస్ట్ గా తప్ప నువ్వు ఇంకేం మారదే ఏంటి? ఏంటి ఊరు? ఎవరు పడితే కాళ్ళ మీద పడిపోతున్నారు. లేచి ఉంచోటాలు అన్నాను. ఏంటి గోళ? నవ్వుతావేంటి? ఏంటి ఊళ్ళో అంతా దేవుడు అనుకుంటున్నారు. నేను ఏంటి దేవుడు. నేను టాక్సీ డ్రైవర్ అని చెప్పచ్చు కదా. చెప్పాను. కృష్ణుడు కూడా అర్జున డ్రైవర్ అని చెప్పారు. ఎవరు? స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది. ఏంటినా ఏంటి ఊళ్ళో అందరూ నేను దేవుడు చెప్తున్నా. కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడు. 534 మంది కాపాడుతున్నా. 35 ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలిసిన పైన అమ్మ చెప్పింది స్వామి. చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను. తగ్గగానే కట్టు వెళ్ళిపోతాను. స్వామి నొక్కటే స్వామి. హనీ జాన్సన్. హనీ జాన్సన్ పేరు బాగుంది. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడు కాదు. అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నాడు భయ అంటే ఒప్పుకోతే కొట్టేస్తావా? నీకు అర్థం కాదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రావాలంటాం తాతయ్య. అంటే గాలి గట్టిగా గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. ఎవరో లాజిక్ ఒకటి. షిర్డీ సాయిలాగా కాలు కింద నీళ్ళు వచ్చానంట. వచ్చేస్తే అక్కడ పిల్ల పడిపోయింది. వల్ల పట్టుంది స్వామి. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. ఏంటాడు? నేను గోడ పడాలన్నా కానీ పడకలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్ళు వచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. నీ నవ్వు వరం. పో అలా నడుచుకుంటా పో. ఇంకా నువ్వు తిరిగి రావులే. నీ తర్వాత నేనే దేవుణ్ణి. నేను ఎప్పుడు దేవుణ్ణి అవుతానో ఏంటో. స్టాండింగ్ ప్రోగ్రామ్ మొదలు పెట్టేశారా? బాగుంది. ఏంటినా ఏంటి ఊళ్ళో అందరూ నేను దేవుడు చెప్తున్నా. కొత్త దేవుడు కాదు స్వామి, 534 మందిని కాపాడడానికి వచ్చిన దేవుడు. 534 మంది కాపాడుతున్నా. 35 ప్రాబ్లమా? అసలు ఏం మాట్లాడుతున్నా తెలిసిన పైన అమ్మ చెప్పింది స్వామి. చెప్పినట్టే నువ్వు నిప్పుతో వచ్చావు, నీరుతో వచ్చావు. యాక్చువల్గా నేను దెబ్బతో వచ్చాను. తగ్గగానే కట్టు వెళ్ళిపోతాను. స్వామి నొక్కటే స్వామి. హనీ జాన్సన్. హనీ జాన్సన్ పేరు బాగుంది. దేవుడు అంటే దేవుడు, నేను దేవుడు కాదు. అర్థమైందా? నువ్వు దేవుడు స్వామి. అరుస్తున్నాడు భయ అంటే ఒప్పుకోతే కొట్టేస్తావా? నీకు అర్థం కాదు. దేవుడు అంటే ఏదంటే అది అయిపోయి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పూలు రావాలంటాం తాతయ్య. అంటే గాలి గట్టిగా గాలి ఇందాకటి నుంచే ఉంది స్వామి, పూలు ఇప్పుడే రాలే. బాగా ఇరిటేట్ చేసేస్తున్నాడు అన్న. వీడికి ఒక ఫైనల్ టెస్ట్ పెట్టాలి. నేనే దేవుణ్ణి అయితే ఆ గోడ పడిపోవాలి. ఏంటాడు? నేను గోడ పడాలన్నా కానీ పడకూడలేదు. గాలి వల్ల పూలు రాలే, పిల్ల వల్ల నీళ్ళు వచ్చాయి, వాడి వల్ల గోడ పడింది. నువ్వు అనుకుంటే అవుద్ది స్వామి. నీ నవ్వు వరం. పో అలా నడుచుకుంటా పో. ఇంకా నువ్వు తిరిగి రావులే. నీ తర్వాత నేనే దేవుణ్ణి. నేను ఎప్పుడు దేవుణ్ణి అవుతానో ఏంటో. మరీ ఇంత ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతున్నాను భయ. హలో, గుడ్ మార్నింగ్. ఇక్కడికి ఎలా వచ్చావు? గేట్ దా కారులో వచ్చాం. గేట్ మూసిందని గేట్ 2కి వచ్చాం. ఎందుకు? జీకే గారిని కలవాలి. నేను ఇక్కడ జాయిన్ అయ్యి 3 ఏళ్ళు అవుతుంది. నేనే 2 సార్లు చూశాను. ఆఫ్టర్ నువ్వు కాదు, నీకు మాకు పోలికేంటి? ఆయన ఎవరనుకుంటావు? దేవుడు. నేనెవరినో తెలుసా? సహదేవుని. నీకంటే 2 అక్షరాలు ఎక్కువ. భయ్యా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎదిరిపోయింది. తనకాయ బద్దలైపోతుంది భయ్యా. అంటే
చేత్తో పెట్టి తీసుకొస్తే హ్యాండ్ మాత్రం తీసుకో. పక్క పక్క గీట పయ్యా. వాళ్ళు ఎవడే? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇక్కడ ఉందా బాటిల్? నువ్వు ఎవరితో మాట్లాడుతావు తెలుసా? దేవుడు. మూడు రోజుల క్రితం దేవుడు అయ్యాడు. ఏయ్, ఆయన పవర్ నీకు తెలీదు. నేను రోడ్డు మీద ఒకడు కొట్టి కిడ్నాప్ చేస్తే ఎవడే మాట్లాడతాడు సార్? కిడ్నాప్ చేయడానికి ఎవడైతే సరిపోతే దేవుడు ఎందుకంటే? ఇప్పుడు నీకు ఎక్స్పీరియన్స్ కాబట్టి దేవుడు తెలుసు. అయ్యో. అడిగిన తెలుసు ఫస్ట్ నేను చెప్పాను కదా. నీకు బంగారం, నీకు ఇప్పుడు చాలా సింపుల్ విషయం చెప్తాను అనమాట. అది కనుకనే డింగ్ మరి జ్ఞాపకం తెలిసిపోతుంది. ఆ తర్వాత నేను ఎవరు ఆపలేనా నువ్వు ఇంకో ఫిక్స్ చేసి ఓ షూర్. ఇదేంటి చెయ్యి. ఇదేంటి చెయ్యి. కొడుతున్నాడు, కొంచెం చూసి చెప్పండి. ఐ అండర్స్టూడ్. అభయ హస్తం. నేనెవరు? దేవుడు. ఇందాక చెప్పలేదు నేను ఎవరు కాదు తెలుసుకోవాల్సిందే. అంటే అది చెప్తే నాకు ఏమర్థం అవుతుంది? మీరు చెప్పారు కాబట్టి అర్థమైంది. కంప్యూటర్ కింద కూర్చున్నానా? కూర్చోనానా? ఇప్పుడు మనం కొన్ని విషయాలు బట్టి మాట్లాడుకున్నాం. ఇందులో మా ఇన్వాల్వ్ చేయకండి. ఏమైనా లోపలికి వెళ్ళు. నువ్వు వెళ్ళవే, లోపలికి వెళ్ళు. నువ్వు బాగా ఓపెన్ అయిపోయినా అందరికీ లోపల ఏం పెట్టుకోకూడదు, ఫ్రీ అయిపోవాలి. సుబ్బు నాన్న జీకే గారు కలిసి ఏం చేస్తున్నారు? ఏం చేస్తారు సార్? గొప్పోళ్ళు బిజినెస్ చేస్తారు. వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారు దేవుడు. ఆడు పెద్ద పోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్ ఒకడు. సుబ్బుకి జీకే గారి కొడుకు పెళ్ళంట కదా? ఎక్కడో పెళ్లిలో కలుసుకున్నట్టున్నారు సార్. లవ్ ఎట్ ఫస్ట్. ఆడికి పెళ్ళండి సార్. పెద్ద జఫాగాడు. రోజుకు దాంతో తిరుగుతాడు. ఇది ఏమైనా తక్కువ అనుకున్నా సార్? రాజస్థాన్ లో కుర్రతో లేచిపోయి 3 రోజులు తిరిగి వచ్చింది. ముసుగు తీసుకురావాల్సి వచ్చింది. ఓపెన్ గా మాట్లాడే కొడతారు సార్. తిరిగి నా పని మరి. ఓహో, ఫ్యాక్టరీ ఎక్కడ పెట్టారా? నాకు తెలియదు సార్. ఇదిగో నేను మళ్ళీ చేస్తాను. మీరు ఏది ఇచ్చినా నేను చెప్పే ఆన్సర్ అదే సార్. సుబ్బు సుబ్బు ఏమైందా? చూసా రాజు, చివరికి మా నాన్న నా పెళ్లి కూడా ఎంత కమర్షియల్ చేసేసాడు. ఊరుకో, నేను ఉన్నా కదా. నేను చేసినా నేను ఉన్నా కదా. ఊరుకో ఊరుకోనన్నా. బొక్కలు ఇంట్రెస్ట్ మెత్తలో ఉన్నాయి, మేఘ మొక్కలా ఉన్నాయి. దేవుడు ఓదార్స్తున్నాడు. ఎవరు రావు చదివేస్తున్నాడు. చదివేస్తున్నాడా? నువ్వు ఇదే పద్ధతి కంటిన్యూ అయితే టీపా పెట్టి నెత్తి మీద వచ్చి చంపేస్తాను. దైతుడు కళ్ళు మూసి నేను మనుషులు ఈ రోజు లైక్ చేస్తారు, రేపటి దినం డిస్లైక్ చేస్తారు.